దానికి నాంది. వీళ్ళకి రెడ్ బుక్ సరిపోదండి, ఏ బుక్లు పెట్టాలన్నది కూడా కొత్తగా ఏమన్నా గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఎక్కేటువంటి నేర చరిత్ర, అవినీతిమయమైపోయినటువంటి వైసీపీ నాయకుల గురించి ఏం చెప్పుకుంటాం కదండి. జోగి రమేష్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి గురించి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని జోగి రమేష్ గారిని ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ కూడా ఏదో కక్ష సాధింపు చర్యలు అన్నట్టుగా ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నింద వేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం జోగి రమేష్ గారి బ్యాచ్ అయితే మారుతున్నారు. వాళ్ళ అబ్బాయి గురించి అబ్బాయి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అంటే ఆయన అవినీతి సామ్రాజ్యానికి ఎంత చాలా తప్పు జోగి రమేష్ గారు అయితే మాత్రం. ఎందుకంటే 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి అగ్రిగోల్డ్ భూములని వీళ్ళకి అది సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మకాలకు పెట్టడం అనేది కూడా చాలా తప్పు. అది కొనుక్కుని నష్టపోయినటువంటి చాలా మంది లబ్ధిదారులు కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు చేసేదంతా కూడా ప్రజలందరికీ కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంది. అన్ని ఆధారాలతో పట్టుబడిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కక్ష సాధింపు చర్యలు. అంటే శ్రీరామ్ లాంటి వీళ్ళు ఎవరైనా వైద్య నాయకులంతా కూడా చాలా మంది వీళ్ళంతా కూడా అవినీతి మొత్తం అంతా కూడా వీళ్ళు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని అడ్డు అదుపు లేకుండా 5 సంవత్సరాలు కూడా భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వీళ్ళు రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవడం వల్ల అవునండి, వాళ్ళే రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. మీరేమో రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ గారి రాజ్యాంగం అమలు పరుస్తున్నారా? రెడ్ బుక్ అంటే ఏమి, వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు అంటున్నారు సపరేట్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగంని అమలు చేశారని మీరు అంటున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి, క్లియర్ గా తెలుస్తుంది. ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడేటువంటి పనిని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ రెడ్ బుక్ అనేది కొంతమంది అధికారులు చేసినటువంటి అవినీతి కావచ్చు, కొంతమంది నాయకుల పేర్లు కావచ్చు, ఆ రోజు ఇబ్బందికర పరిస్థితుల్ని, కనీసం పాదయాత్ర చేసేటువంటి పరిస్థితిని కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రజావాణి కార్యక్రమాలు కానీ సభ్యులు జరగనిటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అధికారులందరూ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రెడ్ బుక్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ అవినీతి పరులైనటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు ఆ రోజు నోట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళకి కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అరాచకం, ప్రతి అవినీతి, ప్రతి కబ్జా కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఇవాళ కక్ష సాధింపు చర్యలు ఎలాగవుతాయండి? అంటే వైసీపీ వాళ్ళగా కక్ష సాధింపుల చర్యలు అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా చేయడం లేదు. ఇక్కడ చేస్తుంది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఒక ఆస్తులకి రక్షణగా నిలబడి వాళ్ళ అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలు బయటకు వచ్చినాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత అవినీతిమయం చేశాడు, ఎంత అవినీతి చేశాడు, ఎన్ని కబ్జాలు చేశాడు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు ప్రతిదానికి అక్కడ పొలం మాట్లాడుకో, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ని స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇది భరోసా పోతుందని చెప్పడము, ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఈ విషయం నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం ఇది జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ నుంచి, ఈ బురద నుంచి బయటపడాలనుకోవడం, ప్రజలను అడ్డు పెట్టుకోవడం, కులం కార్డు అడ్డు పెట్టుకోవడం కూడా తప్పని నేను చెప్తానండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవినీతి చేసినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా, భూ కబ్జాలకు పాల్పడినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాము. అలాగే ప్రజలకి ఆస్తులకి రక్షణగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎలా నిలిచింది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు చేసినట్టు ప్రతి అవినీతిని కూడా వెనక్కి తీసి మాత్రం రెడ్ బుక్ సరిపోతుంది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధిస్తారు. వైసీపీ నాయకుల అవినీతి ఆస్తులు అంతున్నాయి. ఇప్పుడు మీరు పెట్టారు, ఇప్పుడు కొన్ని కేసులు నడుస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా, కొడాల నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇవన్నీ కూడా కేసులు పెట్టారు. కానీ వీటి మీద సరైన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఆరోపణలేని అనుకోవాలి ఇవన్నీ కూడా.
ఆరోపణలు ఏం కాదండి, ఆధారాలతో పాటు నిరూపితమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి ఏదైనా సరే, వీళ్ళు చేసినటువంటి ప్రతి అవినీతికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కూకటి వేళ్లతో బయటికి లాగేటువంటి ప్రక్రియనైతే మాత్రం మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలు వైసీపీ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని ఇవాళ ప్రజల ఆస్తులను కొట్టేసినటువంటి వైసీపీ నాయకులు ఎంత దౌర్జన్యకాండకి తెగబడ్డారన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కక్ష సాధింపు చర్యలను ఒక కార్డు వాడుకోవడం, సింపతి కార్డు, ఇవాళ ప్రజలే శిక్షేశారు ఇవాళ వైసీపీ నాయకులు. మా ప్రభుత్వం అయ్యాకల్లా ప్రజలే శిక్షేసి 11 ఇచ్చి పక్కకు పంపించారు. పంపించినప్పుడు వీళ్ళేదో త్యాగదనుల్లాగా ఏదో వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిపోయినటువంటి పొట్టు శ్రీరాములు గారి వారసుల్లాగా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉన్నారండి. ఇదంతా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల ఆస్తులు కొట్టేసినటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళు తిన్నది వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరైతే తప్పులు చేశారో వరకు కూడా ప్రతి అవినీతి ఎవరైతే తప్పులు చేశారో వైసీపీ వాళ్ళకే వర్తిస్తుందా, లేదంటే జనసేన టీడీపీ వాళ్ళకి, లేదంటే సామాన్యులకు కూడా వర్తిస్తుందా? కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ రెడ్ బుక్ వర్తిస్తుందా? ఎవరైనా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది, ఏదైనా సరే నా ఒక పేరు అడ్డు పెట్టుకుని కానీ మనం అధికారంలో ఉన్నామని కానీ ఎక్కడ అవినీతికి అనేది పాల్పడకూడదు. అవినీతికి పాల్పడితే ఎవరినైనా నేను ఒకే తాటి మీద చూస్తాను, ఒకే శిక్షలు ఉంటాయి అందరికన్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకెప్పుడు కూడా మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి దానికి పార్టీ కోసం పనిచేసేమో తప్ప ఎక్కడ అవినీతి మరకలేసుకున్న పార్టీ మాది కాదు. మాకు ఉన్న దాంట్లో కూడా ప్రజలకి పెట్టడానికి, ప్రజాసేవ చేయడమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేసి పార్టీ నడిపినటువంటి నీతిమంతమైనటువంటి పార్టీ జనసేన. అవునండి, ఇప్పుడు ఒకటి కృష్ణవేణి గారు ఓకే కావచ్చు, మీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఎటువంటి అవినీతి చేసుకుపోయి ఉండొచ్చు. మరి ఈ రోజు మీ పార్టీలోకి గెలిచిన అందరూ కూడా ఎటువంటి అవినీతి మరకలు లేని వారే ఉన్నారా? లేకుండా ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఈ ఎంతెంత సొమ్ము ఖర్చు పెట్టి ఈరోజు గెలువగలిగి ఉన్నారంటారు. దీనిలో ఎలక్షన్లో వాళ్ళందరి మీద కూడా పవన్ కళ్యాణ్ మీద గారు ఉన్నట్టుగా 0 మార్క్ పాలిటిక్స్ ఉన్నాయా అందరి దగ్గర? వాళ్ళ దగ్గర 0 మార్క్ ఉందా మొత్తం అందరి దగ్గర? లక్ష్మీనాథ్ గారు ప్రతి ఒక్క మీకు వాళ్ళ మాకు 100% ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ₹1 తీసుకోకుండా సీట్లు ఇచ్చారు. అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా 20 కోట్లకి 30 కోట్లకి జగన్మోహన్ రెడ్డిలకు సీట్లు అమ్ముకోలా. పని చేసేటువంటి వ్యక్తులకి సీట్లు అయితే ఇవ్వడం. అదేంటండి పని చేసే వాళ్ళు? కృష్ణవేణి గారు ఒకటి కృష్ణవేణి గారు మీరు గెలిపే లక్ష్యంగా కృష్ణవేణి గారు ఒక్క మాట కృష్ణవేణి గారు ఒక్క మాట వినండి. ఒక్క మాట వినండి. గెలిపే లక్ష్యంగా లాస్ట్ లో వచ్చిన వారికి కూడా మీరు టికెట్లు ఇచ్చారు. మా పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వలేదంటే మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు టికెట్లు? మరి అది డబ్బు బేసిస్ చేసుకుని డబ్బు ఆర్థికంగా స్థితిగతంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా టికెట్లు ఇచ్చారు మీరు. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ సామాజిక సమీకరణాలను బట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇవ్వడం అయితే జరిగింది. కానీ సీట్లు ఇచ్చినంత వరకు అన్ని గెలుచుకునే కదండి వచ్చారు అందరూ కూడా. ఎందుకంటే ప్రజలు గెలిపించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంటే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా అధినేత ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం కాబట్టి కొద్ది మందికి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుంటే ఉండొచ్చు. అన్యాయం అని కూడా కాదు, ఇక్కడ మేము త్యాగాలకి సిద్ధపడి ఉన్నాం కాబట్టే మా అధినేత నిర్ణయాన్ని గౌరవించాం కాబట్టి ఇవాళ ప్రజలు ఇచ్చారు. మా పార్టీ కూడా ఇంత పటిష్టంగా నిలబడగలిగింది అంటారా? అది దైవా. ఓకే మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నేను జరిగిపోయింది మాకు ఇవాళ మేము అన్యాయం అయిపోయామని ఏ నాయకుడికి లేదండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగాం. కానీ జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషించగలుగుతుంది అంటే కనుక దాని వెనకాల కొద్దిమంది మా నాయకుల త్యాగాలు ఉంటే ఉండొచ్చు కనుక ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ లక్ష్మణ్ రేఖ అయితే గీస్తారో దాని ప్రకారమే మేము వెళ్తాం తప్ప ఇక్కడ మేమేదో మాకు అన్యాయం జరిగిపోయిందని మాత్రం వైసీపీ వాళ్ళు కూడా ఏం బాధపడక్కర్లేదు సార్. దగ్గరికి నేను మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి సార్.
శ్రీనివాస్ గారు, ఏపీలో ఏం జరుగుతుంది? రెడ్ బుక్ తెరుచుకుందా? మరి ఎవరైతే ఈరోజు జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ మీద మరి A2గా చేర్చారు, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి జోగి వెంకటేశ్వరరావు గారు, ఆయన బాబాయ్ అయిన వెంకటేశ్వరరావు గారి మీద కూడా ఆయన A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి